ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మరి కాసేపట్లో తిరుమల కొండపైన రథసప్తమి వేడుకలు అనేవి అయిపోతున్నాయండి. తిరిగి రేపు ఫిబ్రవరి 5వ తారీఖు సంబంధించి అన్ని దర్శనాలు రేపు పొద్దున్నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఈరోజు ఈ వీడియోలో పూర్తి స్థాయి ముఖ్యాంశాల్లోకి వెళ్ళే ముందు తప్పకుండా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయగలరు. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయగలరు. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తా, అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ లైవ్గా తెలుసుకోవచ్చండి. ఇక రేపటికి సంబంధించి ఫిబ్రవరి 5కు సంబంధించి అన్ని దర్శనాలు అయితే పునః ప్రారంభం అవుతాయండి. కేవలము సర్వ దర్శనం టోకెన్లు మాత్రమే తిరుపతిలోని కౌంటర్లలో ఇవ్వరు తప్ప రేపు ఉదయం నుంచి అన్ని దర్శనాలు స్టార్ట్ అయిపోతాయి. ప్రోటోకాల్, విఐపి రికమెండేషన్ లెటర్లు, చంటి పిల్లలు 1 year లోపల పిల్లల దర్శనాలు, అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం టికెట్, ఎన్ఆర్ఐ, మిలిటరీ, 300 రూపాయల దర్శన టికెట్, 500 రూపాయల దర్శన టికెట్లు, అన్ని బ్రేక్ దర్శన టికెట్లు అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయండి. కేవలం ఈ ఒక్కరోజే లేవు. అయితే రేపు ఫిబ్రవరి 5వ తారీఖు సర్వదర్శనం టోకెన్లు మాత్రమే ఇవ్వరు తప్ప మిగతా అన్ని సేవలు, దర్శనాలు రేపు స్టార్ట్ అయిపోతాయండి. రేపు ఒక్కరోజు ఎవరైతే కనుక దర్శన టికెట్ లేదో వాళ్ళు డైరెక్ట్గా తిరుమల కొండపైన ఫ్రీ దర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి ఉచిత దర్శనం అయితే చేసుకోగలరండి. మీరు ఇక్కడ చూడండి, నిన్నటి రోజు స్వామివారిని 59,784 మంది దర్శనం చేసుకున్నారు. 20,740 మంది తలనీళ్ళలు ఇచ్చారు. అలాగే స్వామివారి హుండీ కానుకలు 3.61. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు ప్రస్తుతానికైతే బాగా రద్దీగా ఉంది. తిరుమల కొండపైన లక్షల మంది పైనే ఉన్నారు. వీళ్ళందరూ ఈ వాహనాలు పూర్తి స్థాయిగా దర్శనం చేసుకొని వెంటనే గుడి లోపలికైతే వెళ్తారండి. వీరందరూ కూడా దర్శనం చేసుకుంటారు. కాబట్టి రేపు ఎల్లుండి బాగా రద్దీ ఎక్కువ ఉంటుంది తిరుమల కొండపైన. ఈరోజు ఎవరైతే దర్శనం చేసుకోలేదో వారందరూ ఈ వాహనాలు అయ్యాక, ఈ సేవలు అయ్యాక దర్శన క్యూ లైన్లోకి అయితే ఖచ్చితంగా వెళ్తారు. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోగలగాలి. చాలా రద్దీ రేపు ఎల్లుండి ఉంటుంది. అలాగే రేపు అన్ని సేవలు ఉంటాయి. రేపు సేవలు అన్నిటికీ కూడా చాలా టైం పడుతుంది. దర్శన టికెట్ ఉన్నా కానీ టైం పడుతుంది. దయచేసి ఇదంతా మీరు గమనించగలరు. రేపు నడక మార్గానికి సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా రేపు ఒక్కరోజు ఉండవు. సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు రేపు ఒక్కరోజు ఉండవు. మిగతా అన్నీ ఉంటాయి. రేపు మటుకు చాలా దర్శన సమయం పడుతుంది. దయచేసి మీరు తెలుసుకోవాలి. ఇక ఈ వీడియో చూసిన ప్రతి భక్తులు కూడా మార్చి ఏప్రిల్ నెలకి సంబంధించి ఏవైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఫిబ్రవరి అయినా, మార్చ్ అయినా, ఏప్రిల్ అయినా ఆన్లైన్లో అన్ని రకాల దర్శన టికెట్లు కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఇక ఏమైనా డౌట్లు మార్చు, ఏప్రిల్, ఫిబ్రవరికి సంబంధించి అడగండి. ఎందుకంటే ఆన్లైన్ బుకింగ్లు, రూమ్లు, దర్శన టికెట్లు అన్నీ అయిపోయినాయి. ఓకేనా? నేను ప్రతిరోజు ఈ 3 నెలలకు సంబంధించి అన్ని అప్డేట్స్ చెప్తూనే ఉన్నాను. అందుకోసం చెప్తున్నా. ఆఫ్లైన్లో ఏమైనా టికెట్లు కావాలి ఫిబ్రవరి, ఏప్రిల్, మార్చు అనుకుంటే హోమం టికెట్లు తీసుకోండి, సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా వచ్చి ముందు గడప దర్శన టికెట్లు, సుప్రభాతము, తోమాల, అర్చన, అలాగే కళ్యాణం టికెట్లు ఏమైనా కావాలనుకుంటే తీసుకోగలరు. ఇవి మాత్రమే. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఆఫ్లైన్ ద్వారా మీకు బ్రేక్ దర్శన టికెట్లు కూడా ఈ 3 నెలలకి ఇంకా ఉంటాయి. ప్రతిరోజు 900 టికెట్లు మీకు అడిషనల్ జేఈఓ క్యాంప్ ఆఫీస్లో బ్రేక్ దర్శన టికెట్లు కూడా ఉంటాయి. ప్రస్తుతానికైతే తెలంగాణ ఎమ్మెల్యే, ఎంపీ లెటర్లు తీసుకుంటామని చెప్పారు కానీ అది పూర్తి స్థాయిలో అమల్లో లేదు. అలాగే ఏపీ వాళ్ళ యొక్క తెలంగాణ కాకుండా ఏపీ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ లెటర్లు అయితే స్వీకరించబడుతున్నాయి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఇంకా ఏపీ ఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ ద్వారా అయితే ఇంకా 300 రూపాయల దర్శన టికెట్ అమల్లోకి అయితే రాలేదు. ప్రస్తుతానికైతే అది రద్దు చేశారు కాబట్టి అది ఇంకా రద్దులోనే ఉంది. ఇప్పటికైతే ఇంకా అదేమీ మొదలవ్వలేదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలగాలి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆఫ్లైన్ రూముల గురించి అయినా, టికెట్ల గురించి నన్ను అడగండి. సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 2 నుంచి 8 గంటల లోపల ట్రై చేస్తే రూములు మీ అందరికీ కూడా వస్తాయి. రోజుకి 2,500 మందికి రూములు అవకాశం అయితే ఉన్నది. ఓకేనా? మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.